హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున ఇప్పుడు మనం చూసుకోబోతున్నట్లయితే జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతుంది. 4 లక్షల మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రజాప్రభుత్వం బాగుందా, మరి బీఆర్ఎస్ గత 10 ఏళ్లుగా పాలించింది ఎలా ఉండే ఏందనే దానిపైన ఈ రోజు జూబ్లీహిల్స్ లో ఉన్న 4 లక్షల మంది ఓటర్లందరూ కూడా తీర్పునిచ్చే అవకాశం, ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పి కూడా కేటీఆర్ గారు చెప్పడం జరుగుతున్నది. మరి మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అయితే మొత్తం తన వాళ్ళ ప్రచారంలో కూడా ముందు ఇట్లా దూసుకుంటూ పోతా ఉన్నది. కేటీఆర్ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వీళ్ళ ఇద్దరిని కూడా తన్నుకుంటూ మరి కారు గుద్దేసుకుంటూ మరి ముందుకు పోయి ఈ రోజు బీఆర్ఎస్ అక్కడ జూబ్లీహిల్స్ లో గెలిచే అవకాశం ఉన్నదని చెప్పి కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతున్నది. మరి దానికి సంబంధించి ఈ రోజు మనకు నేటి రాత్రిలో ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ రాబోతుంది కేటీఆర్ గారి గురించి. ఇంకా మనం చూసుకున్నట్లయితే కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరి చేతుల్లోనే మరి 10 ఏళ్ల పాలన బాగుందా, ఈ 2 ఏళ్ల పాలన బాగుందా అనేది కూడా ఈ రోజు ఈ ఎలక్షన్స్ తోని మనకు తెలియబోతున్నది. మరి 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి ఇది ఒక పెద్ద పోటీ అని చెప్పి కూడా కేటీఆర్ గారు చెప్పడం జరుగుతున్నది. సో మొత్తానికైతే మనం చూసుకున్నాము ఏంటంటే ఇక్కడ రోడ్ షోలు చేసినా ఏది చేసినా కూడా జనాలు కూడా తండోపదండాలుగా వస్తున్నారు. ఇంకా కేసీఆర్ గారి పాటలు పెడితేనైతే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా అక్కడ డాన్సులు వేస్తూ ఆ ట్రాన్స్ లో మునిగిపోయినారు. అంటే బీఆర్ఎస్ మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కూడా మొత్తం గులాబీమయంగా మారిందని చెప్పి కూడా మనం ఇక చెప్పక తప్పదు. సో ఇక మనం చూసుకున్నట్లయితే నిన్న సోమాజిగూడలో కూడా అసలు ఒక పెద్ద రోడ్ షో అయింది. అక్కడ ఈవెంట్ లో కూడా మనం చూసుకున్నట్లయితే మొత్తం మ్యాట్రిక్స్ లైటింగ్ పెట్టి కూడా అసలు వీళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిండ్రు, ప్రజాప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చింది, మరి హామీలు కూడా వాళ్ళు ఏవి తీర్చకుండా ఈ రోజు ఇంత అరాచకానికి పాల్పడుతున్నారు. ఇది కారుకు ఉన్ను బుల్డోజర్ కు మధ్య ఒక పెద్ద పోటీ. ప్రతి ఒక్కరికి కూడా మరి పేదలందరికీ ఒక లెక్క, పెద్దోళ్ళందరికీ ఒక లెక్క ఉన్నది. హైడ్రా కూడా పేదల ఇంటి పైనకే పోతున్నాయి కానీ పెద్దోళ్ళ ఇంట్ల పైన పోతలేదని చెప్పి ఇప్పుడు జరగబోయే దీనిలో ప్రచారంలో కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మా ఇల్లు గుల కొడుతున్నారు కానీ పెద్దోళ్ళ ఇల్లులు అయితే కనీసం ముట్టుకోవట్లేదు అని చెప్పి చెప్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఒక మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒక ఆర్మీ వాళ్ళందరూ ఇల్లులు ఎట్లయితే కూలగొడుతున్నారో వాళ్ళ ఇంటి పైన బుల్డోజర్లు ఎట్లా వచ్చినాయిందని కూడా మీటింగ్ లో పెట్టి చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక వీడియో చూపిస్తాను నేను మీకు. रोना नहीं प्लीज आप बोलिए जो भी बोलना है प्लीज. गुड मॉर्निंग केटीआर अंकल, माय नेम इज బాధ ఎవరు కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఇల్లు కూల కొట్టినాక కూడా దుమ్ము ఏదైతే ఉందో ఆడ దానికి వాళ్ళు ఈఎంఐ కడుతున్నారంట. వాళ్ళకైనా కూడా బాధ అనిపిస్తాయి కదా. उन्होंने तो ये डिसाइड किया कि मधु आई एम वेरी हैप्पी टू स्टे इन हैदराबाद. सो लकीली मुझे हैदराबाद मिला और मैं यहाँ पे था. और आज today we lost everything here. Congress was formed here, like feeling like each and every day during our construction period they go an officer like they threatening me. పాపం తనకి ఇంకా ఒక పెద్ద మనిషికి సేమ్ ఒకటే రోజు కూడా ఆర్డర్స్ వచ్చినాయి. మరి నా ఇల్లు కూలగొట్టిండ్రు, వాళ్ళ ఇల్లు ఎందుకు ఇప్పటిదాకా కూడా కూలగొట్టలేదని చెప్పి చెప్పడం జరుగుతున్నది. సో ఇట్లా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రచారంలోకి తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు కేటీఆర్ గారు. అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కేటీఆర్ గారు వదిలిపెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. నేనేదో ఉత్తమ వీళ్ళు పట్టుకున్న బ్రహ్మాస్త్రం ఏది ఉన్నదో చూపెడతా. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పి కూడా ఒక బాకీ కార్డులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్నెన్ని హామీలు ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు ఏందనే దానిపైన కూడా నిన్న మొత్తం అక్కడ రోడ్ షోలో ఏదైతే ఉందో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి అక్కడ మొత్తం వాళ్ళు బాకీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టడం జరిగినది. ఇంకా అలా చూసుకుంటే మనకు ఇంకా సిలిండర్లు అన్నారు, బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, అవన్నీ ఏమైనాయి. 2 ఏళ్లలోనే చేయాలనుకుంటే చాలా చేయొచ్చు, మరి ఏం చేయలేకపోయిండ్రు ఎందుకు అని చెప్పి కూడా కేటీఆర్ గారిని ప్రశ్నించారు. ఎలక్షన్లకు ముందు అందుకే ఈ టీవీలు అన్ని పెట్టి మీకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూపెట్టాలనే ఈ టీవీలు పెట్టినాం. ఒక్కసారి టీవీలలో రేవంత్ రెడ్డి ఏమేం చెప్పిండు మాటలు ఎలక్షన్లకు ముందు అది నిన్నాడ జనాలందరూ కూడా షాక్ అయినారు. ఏంటంటే ఇక్కడ ఏదైనా నిజంగా ఏదైనా పెళ్లి జరుగుతుందా లేదా ఏదైనా సంగీత్ జరుగుతుందా ఏంటంటే తర్వాత తెలిసింది బీఆర్ఎస్ మీటింగ్ ఉన్నది ఆడ అని చెప్పి మొత్తం టీవీలు పెట్టి కూడా ఆడ అసలు ప్రజాప్రభుత్వం ఎట్లా అరాచకాలు చేస్తున్నది ఏందనే దానిపైన కూడా చెప్పడం జరిగింది. మా తమ్ముళ్ళని కోరుతా ఉన్నా.
ఇండియా రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తారు. ఎవరు నడుపుకునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నిన్న అసలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కేసీఆర్ గారి పాట రాగానే మనం చూసుకుంటానే ఉన్నాం. వినాయక చవితి కానివ్వండి, దసరా కానివ్వండి, ఏడ చూసుకున్నా కూడా కేసీఆర్ గారి పాట వస్తే ఇట్లా ఎగిరిపోతున్నారు అందరు. సో ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కేటీఆర్ గారు అయితే మొత్తం ముందుండి కూడా నడిపించుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ ఏదైతే ఉందో. మరి దీనికి సంబంధించి ఈ రోజు మనకు నేటి రాత్రిలో ఎక్స్క్లూజివ్ స్టోరీ రాబోతుంది. కేటీఆర్ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేటీఆర్ గారు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు. సో కాంగ్రెస్ బీజేపీలకు దక్కని క్రేజ్ కేటీఆర్ గారికి సొంతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతగానం మనం చూసుకుంటున్నాం రోడ్ షోలు కానివ్వండి, ఎక్కడైనా కూడా ప్రతి దాంట్లో కూడా ఎక్కడ ప్రజాప్రభుత్వం తప్పులు చేసిందో వాటన్నిటినీ కూడా ముందుకు ప్రజలకు చూపిస్తూ ప్రతి దాంట్లో కూడా ముందడుగులనే ఉన్నది. అన్ని రకాల ప్రచారాల బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్ అటు మీడియా సమావేశాలు, ఇటు పార్టీలో చేరికలు, హైదరాబాద్ లో ప్రభుత్వ బాధితులతో సమావేశాలు, సమయం చూసి హైడ్రాను ఉతుకుతున్నాడు. హైడ్రాకు సంబంధించి నేను మీకు ఆల్రెడీ వీడియో చూపించిన. మరి ఎవరెవరికి ఎప్పుడు వచ్చినాయి ఆర్డర్స్, పెద్దోళ్ళకును చిన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరికి ఒకటేసారి ఆర్డర్స్ వచ్చినాయి. కానీ చిన్నోళ్ళ ఇల్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఇల్లు కూలగొట్టారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. అక్కడ కూలగొట్టిన దుమ్ము ఏదైతే ఉందో వాళ్ళు ఈ రోజు దానికి ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. బాకీ కార్డులు ఇచ్చి జనాన్ని చైతన్యపరుస్తున్నారు. అండగా ఉంటామని వారికి భరోసా కల్పిస్తున్నాడు. ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు, అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరి ప్రతి రోడ్ షోకి కూడా అసలు కాంగ్రెస్ కి, ఇక బీజేపీ గురించి మనం మాట్లాడుకోవద్దు, బీజేపీ కాసేపు పక్కకు పెట్టేసిండి. కాంగ్రెస్ కును బీఆర్ఎస్ కే నడుస్తుంది ఇక్కడ వార్. మరి ఎక్కడ రోడ్ షోలు చూసినా కూడా బీఆర్ఎస్ కి అయితే తండోపదండాలుగా జనాలు రావడం జరుగుతున్నది. గతం కన్నా వినూత్నమైన రీతిలో ప్రచారాలు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కనిపించని క్రేజ్ కేటీఆర్ సొంతం చేసుకున్నాడు. కాంగ్రెస్ సభలకు రెట్టింపు జనాలు కేటీఆర్ సభలకు హాజరవుతున్నారు. కేటీఆర్ రోడ్ షోలకు ప్రభంజనంలా తరలి వస్తున్న జనం. 2015 జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి సక్సెస్ అవుతున్న రోడ్ షోలు చూసుకోవచ్చు మనం. అప్పటి నుంచి 2015 జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పటి నుంచి కూడా రోడ్ షోలు అయితే వీళ్ళ సక్సెస్ అయితేనే ఉన్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఒంటి చేతితో పార్టీ స్టీరింగ్ పట్టుకొని కారు జోరు పెంచుతున్నాడు. సారే రావాలని జనం కోరుకునేలా ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా జూబ్లీహిల్స్ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ప్రభుత్వం మీద పదునైన విమర్శలాస్త్రాలు సంధిస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ కు గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాడు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులెత్తేసేలా ఇరుకున పెడుతున్నాడు. కేటీఆర్ సభలు, రోడ్ షోలు జనంతో కలకలలాడుతున్నాయి. కేటీఆర్ జిందాబాద్ నినాదాలతో సభలు మారుమోగిపోతున్నాయి. పిల్లలు సైతం దేకలేంగే అని పాటలు పాడుతున్నారు. ఇంకోటి కూడా నేను మీకు ఒక మంచి ఫోటో క్లిప్ చూపిస్తాను. నిన్న కేటీఆర్ గారి రోడ్ షో అయినప్పుడు పిల్లలు కూడా అక్కడ కేటీఆర్ అంకుల్ నమస్తే అని చెప్పి చిన్న పిల్లోడు పైనుంచి వెళ్ళి నమస్తే పెడతా ఉన్నారు. అంటే తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు తెలంగాణ ఎలా ఉంది, తెలంగాణ ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఐటీ రంగంలో కానివ్వండి ఇంత డెవలప్మెంట్ అయిందని ఎవరిని అడిగినా కూడా ఆబ్వియస్లీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కేసీఆర్ గారి వల్లనే ఈ రోజు తెలంగాణ ఇంత అభివృద్ధి చెందిందని ప్రతి ఒక్కరు కూడా. సో అదే అంటున్నా, ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారు అధికారంలోకి రావాలి, మళ్ళీ మాకు బీఆర్ఎస్ పార్టీ కావాలి, మళ్ళా మా తెలంగాణ ఇంకా మంచిగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. మనం చూసుకోవచ్చు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కరెంటు పోయినా నీళ్లు రాకపోయినా ఇది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇలానే ఉంటదని చెప్పి కూడా ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. అది ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు అట్లయింది. కరెంటు పోయినా ఏడవైనా ఏదైనా కూడా అది అయిపోయింది వాళ్ళకు. అంటే ఏ ప్రభుత్వం ఎట్లుంటది ఏందనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పాలించినప్పుడు కూడా మనకు కరెంటు కోతలు కానివ్వండి, నీళ్లకు కానివ్వండి, ఏడ చూసుకున్నా కూడా చాలా ఇబ్బందులు పడుతుంటాయి. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అవే బాధలు కూడా మళ్ళీ చూస్తున్నారంటే అర్థమైపోతుంది వాళ్ళకు. అంటే ఎవరి పాలన ఎట్లుంటది, ఏ ప్రభుత్వం ఉంటే ఎట్లుంటది ఏందనేది కూడా జనాలందరికీ అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ముచ్చట ఏదైతే ఉందో ఇదంతా జస్ట్ ఒక ఇంట్రోనే. మరి ఈ రోజు మనకు పూర్తి వార్త కూడా నేటి రాత్రిలో రాబోతుంది. కేటీఆర్ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈ రోజు జూబ్లీహిల్స్ లో అయితే ప్రచారం సాగిస్తున్నారు. మరి బీఆర్ఎస్ అయితే గట్టి మెజారిటీతోని ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలవబోతున్నది. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.